ధన్యత. మంటినైనటువంటి మనకు దేవుడు మనకు అనుగ్రహించే గొప్ప ధన్యత మనము దేవుని బిడ్డలము అయ్యుండుట. కాబట్టి మనకు అర్థమవుతున్నది ఏమిటి అంటే మనము దేవుని వారము అని. ఇలాగున ఇశ్రాయేలు ప్రజలు అద్భుతాలు చూశారు, ఆశ్చర్యక్రియలు చూశారు, మానవతీతమైనటువంటి కార్యాలను, బల సంబంధమైన కార్యాలను చూశారు. దేవుడు కూడా వారితో చెప్పాడు, మీరు నా వారు, మీరు నా కొరకు బ్రతకాలి, నా వారై ఉండాలి అని చెప్పాడు. ఎవరితో చెప్పాడండి? లోకస్తులతో కాదు. గుర్తుంచుకోండి, లోకస్తులతో కాదు, దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలతో. ఇలా ఒకసారి కాదండి, సీనాయి కొండ దగ్గర కూడా చెప్పి ఉన్నాడు. సీనాయి కొండ దగ్గర కూడా నేను గద్ద రెక్కల మీద తన పిల్లలను మోసినట్లుగా నేను మిమ్మల్ని మోసి ఉన్నానని నిర్గమాకాండ గ్రంథం 19వ అధ్యాయము ఆయన మాట్లాడుతున్న మాట కనబడుతుంటుంది. నిర్గమాకాండ గ్రంథము 19వ అధ్యాయమును మనం పరిశీలన చేస్తే 4వ వచనంలో ఈ మాట కనబడుతున్నది. నేను ఐగుప్తీయులకు ఏమి చేస్తునో మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్ములను ఎట్లు చేర్చుకుంటునో మీరు చూచితిరి. 5వ వచనము, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశములలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. చూసారండి, ప్రభు అంటున్నాడు, మీరు నాకు స్వకీయ సంపాద్యము అంటున్నాడు. మనము ఆయనకు సంపాద్యము. సంపాద్యం అంటే ఏమిటి అనుకుంటున్నారు? సంపాద్యం అంటే సంపాదించినటువంటి జీతాన్ని సంపాద్యం అంటారు. దొంగిలించింది కాదు, సంపాదించిన దాన్ని సంపాద్యము అని అంటారు. 6వ వచనం చూడండి, మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనాంగముగాను ఉందురు అనేను. చూసారండి, 6వ వచనంలో మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనాంగముగాను ఉందురని చెప్తున్నాడు. కాబట్టి మనము ఎవరము ఇప్పుడు అనేది మీరు ఐడెంటిఫై చేయాలి. మీకు అర్థమైందండి నేను ఇంతవరకు నేను చెప్పింది? ఎవరు? ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు అద్భుతాలు చూసిన వారు, ఆశ్చర్యాలు చూసినటువంటి వారు, బండను చీల్చగా నీళ్లు ఊబికి రావటము చూసిన వారు, చేదు నీటిని మధురంగా మారటము చూసినటువంటి వారు, ఎర్ర సముద్రము పాయలవటము